నమస్తే. మేడారం జాతరకు తమిళనాడు రాష్ట్రం నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. వారితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారండి? తమిళనాడు నుండి. சென்னை தாம்பரத்தில் வந்திருக்கிறோம் சார். நாங்கள் ఓకే. கிட்டத்தட்ட ஒரு 20 பேர் வந்திருக்கிறோம். ஏன்னா அவ்வளோ ஃபேமஸானது சம்மக்கா சரளமா ஜாத்திரை, அதை பார்க்கணும் அப்படின்ற ஆர்வத்தில் நாங்கள் அங்கேருந்து வந்திருக்கிறோம். இங்கே சொந்தக்காரங்க இருக்கிறாங்க, அவங்க வீட்டுக்கு வந்தோம். తెలుగు వచ్చు. ఎంతమంది వచ్చారు? ఓ 20 మంది దాకా వచ్చాము మేము. సమ్మక్క సారలమ్మ జాతర అంటే చాలా ఫేమస్ అయింది, ఆమె శక్తి గలది, అందుకోసం చూసిపోతామని మేము చాలా ఆర్వంతో వచ్చాము మేము. సో ఎట్లా అనిపిస్తుంది భక్తులు చూస్తుంటే, ఇక్కడికి వచ్చాక జాతర చూస్తుంటే? చాలా సంతోషం, చాలా వినోదంగా ఉంది సార్. ఇక్కడ ఇంతమంది జనం ఎక్కడ ఏ జాతరలో మనం చూడలేము. అది చాలా ముచ్చటగా ఉన్నది చూడటానికి కూడా. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామ్మా ఇక్కడికి? నేను 3 సంవత్సరాల నుంచి వస్తాను. పోయిన సంవత్సరం వచ్చినామా, ఈ సంవత్సరం వచ్చినా బాగున్నది మాకు, అందుకే మేము వచ్చి చూసిపోతా ఉన్నాం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఉంటాం, 3 రోజులు ఉంటాం. అన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు? నేను గొడిపర్తి అండి, సూర్యాపేట డిస్టిక్, తుంగతి మండల్. నేను 94 నుంచి వస్తున్నాను ఆల్రెడీ జాతరకు. సమ్మక్కనే మాకు చాలా ఇలవేల్పు, అంటే మేము బాగా పూజిస్తున్నాం. ఇంకో మాట చెప్పాలంటే, రేవంత్ రెడ్డి రావడం చాలా సంతోషం. మహిళలకు టికెట్ ఇవ్వడం కూడా, ఏది ఫ్రీ టికెట్ కూడా చాలా సంతోషం. దాన్ని కూడా పురస్కరించుకుంటూ మా మినిస్టర్ గారు, ఆదివాసీ మినిస్టర్ గారు సీతక్క గారు మరి దయదలిసి మరి ఈ 2 రోజులు స్టేట్ ఫెస్టివల్గా దీన్ని ప్రకటిస్తే సెంట్రల్ కూడా తర్వాత డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆసియాలోనే పెద్ద జాతర, ఇలాంటి గిరిజన జాతరను ఇవాళ ముర్ము గారు కూడా గిరిజనులే, రాష్ట్రపతి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి సీతక్క గారు మరీ మేము వేడుకుంటున్నాం. ములుగు నుంచి 2 డేస్ స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి సెలవులు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. మేడారం జాతర నుండి వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు? బాగుంది సార్, ఇది మంచిగా బాగుంది, పబ్లిక్ మంచిగా ఉంది, అంత సంతోషం సార్. తమిళనాడే సార్ మాది సురవడు పేపర్ కానీ తమిళనాడు ఉంటాం మేము. ప్రస్తుతం అంతా బాగుంది సార్, బాగుంది, మంచిగా ఉంది, బాగున్నాయి సార్. మేము నైట్ వెళ్ళిపోతాం సార్, దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. కాదు ఇంకా చేసుకుని వాగు చేసి స్నానం చేస్తున్నాం, నైట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం సార్. బాగుంది సార్.